ఉగాది రాబోతోంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతోంది. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశిఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో, ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2024 క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా వివరించారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ప్రతి రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు. మేషరాశి నుంచి మొదలై మీన రాశి వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు చెబుతారు. చిత్తా నక్షత్రంలోని 2 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 3 పాదాలు ఈ రాశికి చెందుతాయి. స్వాతి నక్షత్రాన్ని కరువలి రిక్క అని పిలుస్తారు. స్వాతికి నిశ్చయ అనే పేరు కూడా ఉంది. దీనికి ఆది దైవం వాయువు. భూతేశ మండలంలోని తోలి అవడం చేత ఆల్ఫాబటీస్ అని, ఆర్క్చూరస్ అని పేర్లు కలవు. ఏకాదశ రుద్ర రూపాల్లో ఈ భూతేశుడు ఒకరు. విశాఖ నక్షత్రంకు జోడువేల్పుల రిక్క అని పేరు. ఆకారాన్ని బట్టి చేటరిక్క, కమ్మరిసారే అని పేరులు ఉన్నాయి. విశాఖకు ఇంద్రాగ్నులు ఆదిదైవం. కుమ్మరిసారే రూపంలో గుండ్రంగా అమరి ఉన్న 5 చుక్కలు ఉండటం వలన విశాఖ కులల చక్ర పంచ అన్నారు. ఖగోళ తులారాశిలో తక్కెడ రూపంలో ఉన్న రూపమే విశాఖ. సూర్యుడు తులరాశిలోకి ప్రవేశించినప్పుడు సమస్త లక్షణాలు సరిసమానం అవుతాయి. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అష్టమ స్థానంలో గురు సంచారం, పంచమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని సానుకూల ఫలితాలు, అలాగే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. పెద్దల ద్వారా సంక్రమించే ఆస్తులు, అలాగే సంపదలు, అలాగే కొన్ని పరిశోధనల్లో విజయం సాధించడం, వృద్ధి పదంలో ముందుకు సాగడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా శుభం ఉన్నది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే కొంత జాగ్రత్త కూడా అవసరం. యంత్రాలకు సంబంధించినటువంటి అన్ని వృత్తి, వ్యాపార వర్గాల వారు కూడా చాలా సంపదల్ని పొందుతారు. ముఖ్యంగా చిత్త నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం, స్వాతి నక్షత్రం వారికి కూడా గృహయోగం కూడా ఉన్నది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.